స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన 161వ పేజీ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అల్పులైనటువంటి మా జీవితంలో ఈ దినమును ప్రభువా, ఇవి మీరు జరిగించినటువంటి మీ ఘనమైన కార్యము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మొదటిగా అయ్యా తండ్రి, ఇగో గృహ ప్రతిష్ట మహోత్సవము, రెండోది మీరు మాకు అనుగ్రహించిన కుమారుడు రంజిత్ పాల్ యొక్క 2వ అయ్యా పుట్టినరోజు వేడుకను సంఘముతో ఆత్మీయులతో ఈ విధముగా ప్రభువా జరుపుకోవడానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన ప్రతి కార్యము కొరకు నీకు వందనాలు ప్రభువా. ఇగో సర్వకాల సర్వవస్తుల్లోనూ నేను ముందుకు సాగాలన్నా అయ్యా తండ్రి, సంతోషం శాంతి సమాధానం మాకు కలగాలన్నా అది నీ మాటే మాకు ఆధారము ప్రభువా. కాబట్టి దయగలిగినటువంటి నీ మాట చేత నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అశాంతిని వ్యతిరేకతను కొట్టివేసి ప్రతి ఒక్కరి జీవితములకు మేలు దీవెన ఆశీర్వాదము క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వాక్యమైన యేసయ్య మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొదటిగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, తండ్రి సమానులు యేసుదాస్ అయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగనే మరి మమ్మల్ని ప్రేమించి ఏపీత్రయం అక్షతాపురం నుండి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే స్థానిక సంఘము, బంధుమిత్రులు, స్నేహితులందరికీ కూడా, మా కోలంక సంఘానికి కూడా లైవ్ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా మరి ఆయా స్థలాల్లో నుండి మా కొరకు ప్రార్థన చేస్తూ మా క్షేమము కొరకు కనిపెడుతున్నటువంటి మా మిత్రులందరికీ కూడా ప్రభు యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని కూడుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవితము ఎలాంటిదో, ఆ జీవితాన్ని మనం ఏ విధంగా కొనసాగాలో, తదుపరి మనము ఎవరి వారమో, ఎక్కడికి మనం పిలువబడి ఉన్నామో ఇత్యాది సంగతులను ఈ కొరింథీ సంఘానికి భక్తుడైనటువంటి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే గాక భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి అంతటికి కూడా, అంతేకాకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగడానికి భక్తాగ్రేసుడైనటువంటి పౌలును పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వ్రాయించినటువంటి మాటలు. హల్లెలూయా. ప్రప్రథముగా క్రైస్తవ జీవితంలో రక్షణ పొందినటువంటి మనము తర్వాత వేయవలసినటువంటి అడుగు, వాట్ నెక్స్ట్? హల్లెలూయా. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అంటే మీకు ఎలా వివరిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మొబైల్ కానీ, ఒక వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు మనకు ఒక బుక్ ఇస్తారు కదా. ఎందుకు అది? అంటే బాక్స్ ఫుల్ఫిల్ అవ్వడానికా? కాదు. ఏముంటుంది అందులో అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అందులో. అంటే ఇది ఎలా మనం యూజ్ చేయాలో అవన్నీ కూడా అందులో రాయబడి ఉంటాయి. అలాగని రక్షణ పొందినటువంటి మనం ఈ రక్షణలో ఎలా సంపూర్ణలు పొందాలి, ఈ రక్షణ ద్వారా దేవుని ఎదుట మన బహుమానం పొందాలి అంటే ఏ విధంగా ముందు కొనసాగాలో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. కానీ ప్రస్తుత తరములో రక్షణ పొందినటువంటి వ్యక్తులు తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, చేయవలసినటువంటి పనులు తెలియక ఏమైపోతున్నాయి ఈనాడు సంఘాలంటే, కొండ మీద కట్టినటువంటి పట్టణము మరుగైండదు అన్నది లేఖనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. కానీ ఇప్పుడు మరుగైపోతూ ఉన్నాం.
ఆదిమ సంఘం మొదటి శతాబ్దము కూడి ప్రార్థన చేసినప్పుడు భూలోకం కంపించిందంట, ప్రజలకు భయం కలిగిందంట. నిజంగా చెప్పండి, ఇప్పుడు సంఘముగా వేరే వేరే స్థలాల్లో మనం ఉన్నప్పటికీ సువార్త కానీ ప్రార్థనలు కానీ మనం చేసుకుంటున్నప్పుడు మనం భయపడుతున్నామో వాళ్ళు భయపడుతున్నారా? యథార్థంగా చెప్పాలి. ఎవరు భయపడుతున్నారు? ఎవరు మాట్లాడండి అమ్మ, కొంచెం కనబడతాను. అంటే మనమే భయపడుతున్నాం. కారణం ఏంటి? ఎందుకో తెలుసా? మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ కొరకే మనం ఆలోచిస్తూ ఉండడం వల్ల భయపడుతున్నాం. కానీ క్రైస్తవ జీవిత యొక్క నిరీక్షణ ఇక్కడ కొరకు కాదు, దాని గురించి బైబిల్ చెప్పింది. సో ఈరోజు రెండు ప్రత్యేకమైనటువంటి కారణాల చేత మనం ఇక్కడికి పిలువబడి ఉన్నాం. మొదటిగా అది ఈ గృహ ప్రతిష్ట కార్యము, రెండోది నా కుమారుడు రంజిత్ పాల్ యొక్క పుట్టినరోజు. అవసరాన్ని బట్టి కొన్ని మాటలు తెలియపరచు వాక్యాలు ముందుకు వెళ్తారు. 98వ సంవత్సరం, ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది పుట్టలేదు, మా పాశ్రమ గారితో సహా పుట్టలేదు. 98వ సంవత్సరంలో మా నాన్నగారు కట్టినటువంటి గృహం. అమ్మ పాపను కొంచెం తీసుకెళ్ళి కొంచెం ఫ్రీగా ఉంచుకోవాలి, అక్కడ తీసుకెళ్ళి. 1998వ సంవత్సరంలో మా నాన్నగారు ఈ గృహాన్ని కట్టారు. ఇంకా లోపలికి మేము వెళ్ళక మునిపే నాన్నగారు ఆన్ ద స్పాట్లో మరణించారు. తర్వాత 1999 ఫిబ్రవరి 27వ తారీఖున ఈ ఇల్లు గృహప్రవేశం చేసి మేము ముందుకెళ్ళాం. తర్వాత కొంతకాలానికి మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాం, ఫ్యామిలీ మొత్తం అంతా. టోటల్గా ఇల్లు మొత్తం పాడైపోయి స్లాబ్ పడిపోయింది. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చాం. పాడైపోయిన ఆ ఇంట్లోనే కొద్ది కాలం నివాసం చేశాం. ఎన్నో ప్రమాదాలు ఇక్కడ మాకు తప్పింపబడినాయి. సో నా తల్లి యొక్క కోరిక, ఆశ ఏంటంటే తన భర్త అయినటువంటి నా తండ్రి చివరిగా తన శ్రమపడి కష్టపడి కట్టుకున్నటువంటి గృహం ఇది మంచిగా చేసుకోవాలి, చాలా ఇల్లు చాలా మంచిగా చేసుకుంటున్నారు, ఇవి అలా చేసుకోవాలని నా తల్లి చాలా కష్టపడి చాలా కన్నీరు కార్చేది. మా అమ్మకి చెప్పేవాడిని, అమ్మ నువ్వు బాధపడకు, నువ్వు చేస్తున్న పని చాలా కష్టమైనది, భారమైనది, కాబట్టి ఆ పనికి నువ్వు చేయాలంటే నువ్వు కొంచెం ఫ్రీగా ఉండాలి. ఎలాగ భారమైన పని చేస్తున్నావు, మళ్ళీ ఈ చింత ఈ భారం అంతా నువ్వు వేసుకొని ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఆ ఇల్లు ఏ రోజైనా సరే మేము దాన్ని మంచిగా చేస్తామమ్మా అని మా అమ్మకి చెప్పేవాడిని. సో ఎటకేలకు మరి దేవుని కృపను బట్టి ఇన్ని సంవత్సరాలకి, అంటే 27 సంవత్సరాలు, అవునా? 98 అయితే ఇది 25 కదా, అంటే 27 ఇయర్స్. అంటే మా పాస్టర్ గారితో సహా పుట్టలేదు, చాలా మంది పుట్టలేదు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు కట్టినటువంటి ఇల్లు ఇప్పుడు ఇది ఇలా తయారు చేయబడింది. సో నాన్నగారు ఇంకా లోపలికి వెళ్ళకముందే మరణించారు. తర్వాత నేను భయంకరమైనటువంటి చావు బ్రతుకుల్లోకి, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ ఒక 20 లక్షల వరకు నాకు అయ్యింది హాస్పిటల్కి ఖర్చు. మొత్తం అంతా ఫ్యామిలీ అంతా స్పాయిల్ అయిపోయాను. సో తల్లి చనిపోయాడు, తర్వాత తల్లి చనిపోయింది, నువ్వు హాస్పిటల్ పాలైపోయావు, ఇల్లు మంచిది కాదు, ఇది అమ్మేసుకోండి, లేకపోతే ఇది మొత్తం తీసేసేయండి అని మా బంధువులు చాలామంది రకరకాలుగా ఫోర్స్ చేశారు. మా అమ్మ ఆశ ఏంటంటే తను ఇంకా ఉంటుండగా నా భర్త ఆలోచన ఇది, తన జ్ఞాపకము ఇది అలా చేయడానికి వీల్లేదని మా అమ్మ కోరిక. నా ఆశ ఏంటంటే నా తల్లి నా తండ్రి ఇంటి మీద ప్రాణం పెట్టుకున్నారు కనుక అది మార్చిపోకూడదు, అది సజీవంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జోసఫిల్ అని కాదు అంటే తెలియక మీరు జోసఫ్ని కాబట్టి నేను పాస్టర్ కాబట్టి వస్తారు. సో కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మై ఫాదర్ ఇస్ దండుప్రోలు సత్యరాజు, మా మదర్ ఇస్ వెంకటలక్ష్మి. సో కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళదే ఇక్కడ. సో ఆ ఐడెంటిఫై ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళైతే ఇక్కడ లేరు కానీ వాళ్ళ జ్ఞాపకంగా ఇది ఉండాలని ఎన్నో పోరాటాల మధ్య ఉన్నాం. అదే సమయంలో ఈ చిన్నవలసల ప్రాంతంలో ఉన్నటువంటి నేను అమెరికా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి, కువైట్ వాళ్ళకి, లండన్ వాళ్ళకి, ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడి నుండి నేను పరిచయం అయ్యాను. అవి ఇస్ పాసిబుల్. నేను చాలా సాధారణమైనటువంటి సేవకుడును, ధనము నాకు లేదు, బలము లేదు. ఆఫ్టర్ నేను చదివిన చదువు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ అంతే. కానీ ఏ ఇల్లు అయితే అమ్మా నాన్న చనిపోయి నువ్వు హాస్పిటల్ పాలయ్యి ఇది మంచిది కాదని ప్రజలు చెప్పారో అదే ఇంటిలో నుండి నేను జీవము కలిగిన దేవుని వాక్యమును గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా అనేకులకి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని కనుక. హల్లెలూయా. సో
భౌతికంగా మనం ఒక దాని గురించి ఆలోచిస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పాడైపోయినటువంటి ఈ గృహాన్ని, ఇంటికి యజమానులుగా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి ఈ గృహంలో సేవ చేయడం కూడా నా వల్ల కాదు, నన్ను ఎక్కడికైనా పంపించే, నేను ఇక్కడ ఉండలేను ప్రభు అని చాలా ఇచ్చాను. సేమ్ టైం చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకు క్రైస్తవ పాస్టర్లు ఇచ్చినటువంటి ఆఫర్స్ నేను తీసుకుంటే, ఈ గ్రామంలోనే అట్లీస్ట్ నా ప్రస్తుతం నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20-30 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది ప్రజెంట్. ఓన్లీ క్రైస్తవ పాస్టర్స్ నాకు ఇచ్చినటువంటి ఆఫర్స్. కానీ ఎందుకు నేను తీసుకోలేదు? ఒక పాల ప్యాకెట్ కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు నా బాబు బర్త్డే కూడా నేను బట్టలు కొనలే. చెప్తున్నాను అంటే, ఒక క్రైస్తవుడిగా ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడమా మన లక్ష్యము అంటే కాదు. అది ఏంటి అంటే, ఈ భూమి మీద మన జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం మేలు ఏదైనా ఉన్నది అంటే, క్రైస్తవ సమాజం అంతటికి గొప్ప అద్భుతం మేలు ఏంటంటే, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ ముందు కోట్ల ఆస్తి పనిచేయదు, మంచి ఆరోగ్యం పనిచేయదు, పేరు ప్రఖ్యాతం ఏమి కూడా సాటి కాదు. గనకనే ఫిలిప్పీ 2:12 పౌలు గారు అన్నారు, చదవండి మీరేసారి. డాడీ కూర్చో, చదవాలి త్వరగా. ఫిలిప్పీ పత్రిక 2:12 వచ్చాను. మీరెల్లప్పుడు విధేయులైన ప్రకారము చాలండి. భక్తుడైన పౌలు గారు ఏమంటున్నారు? భయముతోను వణుకుతో మీ సొంత రక్షణ. అంటే దేవుడు నీకు ఇచ్చాడు ఒక అమూల్యమైన శ్రేష్టమైన రక్షణ. అది మనం ఎలా కొనసాగించుకోవాలంట? భయముతో వణుకుతో. ఎందుకు భయంతో వణుకుతో? హల్లెలూయా. అంటే ఈ రక్షణ విషయంలో హెబ్రీ 2:3 త్వరగా డాడీ ఏం కావాలి తీసుకెళ్ళి చదువుతాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన చాలండి, అండర్లైన్ చేసుకోండి. అంటే ఎంత గొప్ప రక్షణ దేవుడు మానవాళికి మనకి ఇచ్చింది అంటే, చూడండి, మన ప్రాణము కంటే ఎక్కువ, మన ఆరోగ్యము కంటే ఎక్కువ ఈ భూమి మీద కొన్ని నిందలు, అవమానాలు, గాయాలు కలుగుతాయి అండి. కలిగినా పర్లేదు, అంతటి ఉన్నతమైనటువంటి రక్షణ. దానిని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటామంట. రక్షణ పొందిన వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. ఒప్పుకుంటారా లేదా? ఎందుకండి ఒక బాధ నాకు. ఎందుకంటే 20 ఏళ్ళుగా నేను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక, ఒరిస్సా 5 రాష్ట్రాల్లో దేవుని సువార్తను 20 సంవత్సరాలుగా ప్రకటిస్తున్నాను. అడవుల్లో, కొండల్లో 1-2 పాయింట్ల రక్తంతో. ఇప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఏంటి అంటే, రక్షణ పొందలేనటువంటి వారు నరకానికి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. రక్షణ పొంది కూడా ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నారంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి. అంటే రక్షణ పొందిన తర్వాత కూడా నరకానికి వెళ్తున్నారంటే కారణం ఏంటి? అదే చెప్తున్నా. మొబైల్, సెల్ ఫోన్, కొన్ని వస్తువులు కొన్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వబడినట్లుగా రక్షణ పొందినటువంటి నీవు ఈ రక్షణలో ఎలా కొనసాగాలో, సహవాసాన్ని ఎలా ఫాలో అవ్వాలో, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలో బైబిల్ చెప్పింది. క్రైస్తవులు బైబిల్ చదవరు ఈరోజు. ఎంత బాధ! ఈ మొబైల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి కదా, ఈరోజు చాలా మంది జీవితాన్ని నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్. అవునా కదా? ఎందుకో తెలుసా? బైబిల్ చదవాలనుకున్నటువంటి సమయము దీనికి ఇస్తున్నాం, ప్రార్థన చేసుకోవాలనుకున్నటువంటి సమయం కూడా దీనికే ఇస్తున్నాం. వాక్యంలో ఏంటి? ప్రార్థనలో, చర్చలో చాటింగ్స్. అంటే మరి అలా ప్రవర్తించినప్పుడు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా? చెప్పాలి త్వరగా. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఈ 4 రోజులు అది ప్రస్తుతం అలా రిమేక్ చేయడానికి నా ప్రాణం పోయి తిరిగి వచ్చింది. యాక్చువల్లీ నాకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేనున్న బస్సుని లారీ కొట్టేసింది. ఆ రోజు చనిపోవలసినటువంటి నేను బ్రతికి బయటకు వచ్చాను. దాదాపు 25 మంది, ఆ సగం బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. అప్పుడు నా స్పైన్ కార్డు దెబ్బతిని ప్రస్తుతం నేను ఫాస్టింగ్స్ ఉన్నా, ప్రయాణాలు చేసినా, ప్రేయర్ చేసినా
తల్లి బిడ్డను కన్నాను ప్రసవేదన పడినట్లుగా ప్రసవేదనతో పనిచేస్తున్నాను. నేను చూడడానికి ఇలాగే ఉంటా, కానీ పెయిన్ ఉంది. కానీ ఇంకొక పెయిన్ ఏంటంటే హృదయంలో నశించిపోకూడదు, నీవెవరు కూడా రక్షణ పొందక రక్షకుడిని తెలుసుకోక నశించిపోకూడదని సువార్త ప్రకటన ఒకటి, రక్షణ పొందినవి కూడా ఈ రక్షణలో సరిగ్గా కొనసాగడం లేదని దీని కొరకు ప్రసవేదన ఒకటి. అంటే 2 రకాల ప్రసవేదనతో ఈ పని చేస్తున్నమాట. హల్లెలూయా. మా రంజిత్ బాబు పుట్టినప్పుడు నేను నార్మల్గా హైదరాబాద్కి వెళ్తూ మెదక్ చర్చ్కి వెళ్ళాను. హైదరాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్లు. వెళ్తూ బస్సులో నేను ధ్యానం చేస్తున్నాను. నేను నీతో ఉంటా, దేవుడితో జ్ఞానం చేసుకుని మాట్లాడుతూ ఉంటా. ప్రభుదేవుడు ఇచ్చాడు. అంటే ఎలాంటి నా జీవితము పతనం అయిపోయింది, శిథిలం అయిపోయింది, దేవుడు ఇంతగా జ్ఞాపం చేసుకున్నాడు అని కలిగినప్పుడు ఒక పాట వచ్చింది. ఏది సోదరులేని రిలీవా? హల్లెలూయా. త్వరగా రావాలి కాంగో. హల్లెలూయా. ఎనోష్ నా ఉనికికి కారణం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్యా, నా ఉనికికి కారణం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్యా, నా ఉనికికి కారణం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్యా, ఒంటరైన నన్ను పాపము చేసి జంటగా చేసి తిరిగి, ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రిని చేసావు, దిక్కులేని నన్ను వెలపెట్టుకొని కృపతో నింపావు, ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రిని చేసావు, దిక్కులేని నన్ను వెలపెట్టుకొని కృపతో నింపావు, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, నీ ప్రేమకునే పాత్రుడనా, నా ఉనికికి కారణం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్యా, నా ఉనికికి కారణం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్యా, పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు, పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, నీ ప్రేమకునే పాత్రుడనా. బస్సులో అలా చల్లగాలి వీస్తుండగా కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని తాకుతూ ఉన్నప్పుడు ఏంటి అదంతటా అదే వస్తుంది. కొంతమంది ప్రార్థనలో కన్నీళ్లు రావట్లేదు అంటారు. ఎందుకు రావట్లే? నేను చెప్పాను, ప్రార్థనలో కన్నీళ్లు ఎందుకు రావట్లేదు?
సిలువబడిన క్రీస్తుని ఒకసారి చూడు, ఎలాంటి పాపం జీవితంతో శాపముతో ఉంటుండగా ఇంకా కృప చూపించి సజీవులుగా ఉంచాడు. ఆ ప్రేమ జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు రాదా? వస్తుందా రాదా? అందుకే చెప్తున్నాను, యాక్చువల్లీ ఏంటి, ఐఎమ్ నాట్ ఏ స్పీకర్, ఐఎమ్ నాట్ ఏ సింగర్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఓన్లీ సిలువ యేసు ఎందుకు వేయబడ్డాడో, ఆ వేయబడిన యేసు మరలా ఎందుకు రాబోతున్నాడో, ఈ సత్యాన్ని ముస్లిమ్స్లకి, హిందూ పండితులకి ఇప్పటి వరకు నేను చెప్పాను. మై రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత కూడా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు చూసుకుంటారులే, మనం ఏం కాదనుకుంటారు. కాదు, పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థాయి, ఒక స్థానం, ఒక బహుమానం ఉన్నదంటే దేవుని సంఘ సహవాసంలో నువ్వు వన్ ఆఫ్ ద నంబర్ ఒదిగిపోవాలి. ఈ మైక్ ఒక పని చేస్తుంది, ఈ ఫ్యాన్ ఒక పని చేస్తుంది, ఈ మొబైల్ ఒక పని చేస్తుంది. అలా దేవుని సంఘానికి వెళ్తున్న మనము ఒక పార్ట్గా, ఒక సాధనంగా ఉండిపోవాలి. అంటే నువ్వు అక్కడ లేవు అంటే ఒక లోటు కనబడేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలి దేవుని సన్నిధిలో. కానీ ఈనాటి క్రైస్తవము చెప్పినట్లుగా లోకానికి భయపడుతూ ఉంది, దేవునికి భయపడట్లే. అందుకే రక్షణ పొంది కూడా నరక పాత్రులు అయిపోతూ ఉన్నారు. సో ముగింపులోనే ఉన్నాను. ఏంటి అంటే, ఈ కొరింథీ పత్రికలో పౌలు చెప్తూ, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేనను అన్నాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద మనం నివసించడానికి ఒక ఇల్లు అనేటువంటిది అవసరం. ఏంటి, ఆ ఇల్లు ఒకరోజు ఏమైపోతుందట, శిథిలం అయిపోతుంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయింది ఇల్లు, శిథిలమైపోయింది. అదే కాదు, మొదటి సంగతి అది. రెండో సంగతి మన గుడారము అన్నాడు. మొదటిది గుడారం అంటే ఉండడానికి మనకి ఒక ఇల్లు. ప్రత్యక్ష గుడారం, గుడారాల్లో ఉన్న మోషే మందసం మొదటగా. అప్పుడు ఏమీ లేదు. దావీదు వచ్చిన తర్వాత నేనేమో ఈ రాజభవన్లో ఉన్నాను, నీకేమో గుడారమో ప్రభా అని మందిరం కట్టడానికి కొనుక్కున్నాడు. లేదు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలని చెప్పాడు. సో మొదటి గుడారం ఏంటంటే మనం ఉండేటువంటిది. రెండవ గుడారం ఏంటి అంటే మన ఆత్మ ఉండే మన శరీరము. చూడండి, ఈరోజు నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను. ఒక 20 ఏళ్ళ తర్వాత ఇదే శక్తి, ఇదే యవ్వనం ఉంటుందా? నీకుంటుందా? ఈరోజు యవ్వనం చూసుకుని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకమైన ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళాక జీవితాన్ని దేవుడికి అప్పగిస్తారట. యవ్వనంలో ఉన్నప్పుడు లోకము, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడా. అప్పుడు ఏం పని చేసేది ఏముండదు, ఏముండదు. నువ్వు ఏ స్థితిలో, ఏ వయస్సులో, ఏ సమయంలో, ఏ స్థితిలో పిలువబడి ఉన్నావో ఆ స్థితిలోనే దేవునితో ఒక రిలేషన్ అనేది ఏర్పడాలి, ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలి. ఎందుకు అంటే మనం ఉండే నివాసము పాడైపోయినా కానీ, మన ఆత్మ ఉండే ఈ దేహము పాడైపోయినా కానీ, నిత్యత్వములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ నివాసాన్ని ఎలాగైనా పొందడము కొరకు అవసరమైతే లాజరులాగా బ్రతకడానికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. లాజర్ దగ్గరికి వచ్చాం కదా, లాజర్ని భక్తుడిగా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు సంఘాలు, పాస్టర్స్. ఇప్పుడు పాస్టర్లు అంటే కారు, బెంచ్ కారు, కొంచెం పొట్ట, పెద్ద బాడీ. జేసుదాస్ గారు లాంటి వాడిని, నాలాంటి వాడిని పాస్టర్లుగా యాక్సెప్ట్ చేయరు. చేస్తారా? అయ్యగారు చేస్తారా? మనల్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయన యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. ఎవరు యాక్సెప్ట్ చేయడానికి కాదు కదా దేవుని పని, సేవ అంటే. మీకు ఒకటి తెలుసా, అపోస్తులైన పౌలు గారు చాలా పొట్టువాడు, బాయిల్ హెడ్. విలియం కేరీ గారు బాయిల్ హెడ్. భక్తులు అందాలను చూసి దేవుడు చేయలేదు, వాళ్ళు అందాలు పట్టించుకోలేదు, ఏమి పట్టించుకోలేదు. అందము వ్యర్థం, సౌందర్యము మోసకరం. కానీ మన జీవితము శిథిలమైపోయిన దాని మీద ఉన్నదని బైబిల్ చెప్తుంది. అంటే ఎక్కడికి పిలబడ్డామో అది మర్చి ఇక్కడ దాని కొరకే ఉన్నాం. నేను ఒక మాట చెప్తాను, మా సంఘము నేనుండే చిన్న రూమ్ చూసి చాలా కన్నీరు కార్చారు. ఈరోజు జోసఫ్ అనే నేను వాడబడుతున్నాను, వెళ్తున్నా, ప్రయాణం చేస్తాను, వస్తున్నానంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ నా సంఘము, దేవుడు నాకు అప్పగించిన ఆత్మీయ సంఘము. వీళ్ళు నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారి రూమ్లో ఉన్నాడు, మనం మంచి స్థలాలలో హ్యాపీగా ఉన్నాం, పాస్టర్ గారి రూమ్లో బాధపడుతున్నారని ఎవరికి వాళ్ళే మూడికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలే ఈ రూమ్ అవడానికి కారణం, ఆ ప్రార్థనలే. హల్లెలూయా. నా ప్రయత్నం లేదు. ఎందుకంటే చెప్తున్నాను, నేను దశభాగాలు మాట్లాడను, దశభాగాల కోసం అడగను, పట్టించుకోను, వాక్యాలకు వెళ్ళే స్థలంలో కానుకల కోసం పట్టించుకోను, ఏమి మాట్లాడను.
నా జీతం ప్రభువు నాకు ఇస్తాడు. హల్లెలూయా. నేను ప్రభు కొరకు కష్టపడి ఆయన చూస్తాడు, ఆయన నాకు ఇస్తాడు అంతే. ఇక్కడ మనుషుల ద్వారా వచ్చేటువంటి జీతాన్ని నేను పట్టించుకోను, అది నాకు సబ్మిట్ కాదు. అది ఇస్తావో ఇవ్వద్దు నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్. కానీ ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే నష్టం ఏంటి అంటే మనము తృణీకరింపబడ్డామని అర్థం. తలాంతుల కథలో ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి ఇచ్చాడు యేసయ్య. కానీ ఒక తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు? మట్టిలో కప్పెట్టుకున్నాడు. అంటే దేవుడు వాడికి ఇవ్వాలనుకున్నటువంటి ఘనతలో బహుమానాన్ని ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడు? మట్టిపాలు చేసుకున్నాడు. ఈరోజు రక్షణ పొందిన క్రైస్తవులు కూడా నీకు నిత్యత్వంలో దేవుడు ఇవ్వాలనుకున్న బహుమానమును, ఘనతను, ఆశీర్వాదాన్ని కూడా మట్టిపాలు చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు వాక్యముతో, ప్రార్థనతో సమయం ఉండట్లా. బైబిల్ చదివే క్రైస్తవులు చాలా తక్కువ మంది అన్నారు. నేను చెప్తున్నాను, హాస్పిటల్లో రక్తం ఎక్కుతుంటే నాకు భయంకరమైన పెయిన్ వచ్చేది. 8 గంటలు ఎక్కేది ఒక ప్యాకెట్ రక్తం ఎక్కడానికి. డాక్టర్లు కూడా చాలా బాధపడేవారు. ఆ సమయంలో కూడా నేను బైబిల్ చదివేవాడిని. 22 సార్లు బైబిల్ చదివాను. ఇప్పుడు 20 ఏళ్ళ క్రైస్తవ జీవితంలో ఎక్కువ కాలేజీకి నేను వెళ్తున్నట్లుగా హాస్పిటల్కి వెళ్తుండేవాడిని నేను. అంటే అవకాశం లేని స్థితిలో దేవుని శక్తి వాక్యంలో ఉన్నది. నేను చెప్తున్నాను, ఎక్కడెక్కడికో ఆశీర్వాదాల కొరకు పరిగెట్టక్కర్లేదు. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, మన చేతిలో ఉన్నటువంటి ఈ దివ్య పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథములో సకల ఆశీర్వాదాలన్నీ కూడా ఉన్నాయి. నువ్వెంత దోచుకుంటే అంత. హల్లెలూయా. దొంగోడు ఒక ఇంట్లో పడ్డాడు అనుకో, సపోజ్ అది కొంచెం తీసుకుని కొంచెం వాళ్ళకి ఉంచుదాం అనుకుంటాడా? అలా ఆవిడ బాధపడుతుందేమో, ఈ ఆమె వదిలేద్దాం, ఈయన తీసుకెళ్దాం అనుకుంటాడా? ఏం అనుకోడు. దొంగోడు ఏం చేస్తాడు? మొత్తం దోచేస్తాడు. సో మనం ఏం చేయాలంటే, యేసయ్య మనకు దొరికాడు కాబట్టి మనము కూడా ఆధ్యాత్మికంగా మొత్తం దోచుకోవాలి మాట. అంటే దేవుని శక్తి అంతా మనం తీసుకోవాలి. మనం ఏం చేస్తానంటే ఒక్క ఆశీర్వాదం కొరకు కొంచెం తీసుకుంటున్నాం, మిగతా వదిలేసుకుంటున్నాం. నేను చెప్తున్నాను, ఈ భూ సంబంధమైన ఏ ఆశీర్వాదము కూడా పరలోక రాజ్యానికి రాదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద మనం పొందడము కొరకే ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ భూ సంబంధమైన ఏ ఆశీర్వాదం కూడా పరలోక రాజ్యానికి రాదు. లాజరు, మార్తా మరియమ్మల తమ్ముడైన లాజరు చనిపోయి తిరిగి లేచాడా లేదా? మళ్ళా చనిపోయాడా లేదా? అదేంటి, దేవుడు బ్రతికించిందా? చనిపోకూడదు కదా, చనిపోలే లేదా? అంటే ఇవన్నీ కూడా కామనే. మానవ జీవితం ఒక పరిమాణముతో ఉన్నది. అయిపోతుంది ఆ సమయంలో. దేవుడు కూడా నన్ను బ్రతికించాడు, చచ్చిపోయిన నన్ను. ఏదో సమయంలో మళ్ళా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవలసిందే. ప్రభు రాకడైతే నేను ఉంటా, నాకు అప్పగించిన పని అయిపోతే తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంటే కానీ మన జీవము నిత్యత్వంలో దేవుని దగ్గర ఉండదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. చూడండి, కొలసీలు రాసినటువంటి పత్రిక ముగింపులో ఉన్నాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. హల్లెలూయా. మన జీవం ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదంట. మరి ఇక్కడ ఉందా మన జీవము? కొంతమందికి ఎక్కడుంది జీవం అంటే ఈ భూమి మీదే ఉన్నదట. అందుకని అదే చూసుకుంటారు. కాదు, ప్రభువు రాకడ సమీపించడానికి చాలా షార్ట్ టైం ఉంది, చాలా తక్కువ. భక్తి ఇప్పుడే నువ్వు చేయాలి, ఎప్పుడో తర్వాత చేయడానికి అవకాశం ఏమీ లేదు. త్వరలో మన దగ్గర బైబిల్ ఉండనివ్వరు, ఆరాధనలు జరగవు, మొత్తం అంతా సరౌండ్ అయిపోతుంది, మొత్తం ఏముండదు అసలు. అందుకని దేవుడు ఆ దినాలలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరి పట్ల నెరవేరుస్తాడంటే, రండి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైందినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనను లేదు. చాలండి అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగనని లేదు అన్నాడు. మళ్ళా 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివే.
10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలను మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవకిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. క్రైస్తవ సమాజమా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యము యేసు, వాక్యమే దేవుడు. అది మనం కలిగి ఉండకపోతే నిశ్చత్వములో మన జీవము క్రీస్తు దగ్గర ఉండదు, తప్పిపోతుంది దాన్ని. అందుకే బిలాము తప్పిపోయాడు, కయీను తప్పిపోయాడు, ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు. అంటే దేవునితో పాటు ఉండి కూడా వీళ్ళు తప్పిపోయారంటే అర్థం ఏంటంటే వారికి అనుగ్రహింపబడిన దేవుని కృపను వారు ఇహలోకమైన దాని కొరకు పెట్టి వారు నశించిపోయారు. అందుకనే బీద లాజరు కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉండేవట. అంత బీద స్థితి, అంత రోగమైనటువంటి నిస్సాయ స్థితి. కానీ ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు ఎలా అవ్వాడు చెప్పండి అండి, చెప్పండి ఎలా అవ్వాడు? తన ఇంటి ఎదుటిన్న ధనవంతుడు మాత్రం పాతాళానికి వెళ్ళాడట. అతడు అబ్రాహాము సంతానమే. అంటే రక్షణ నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క వాక్యానికి దూరమై ఈ భౌతిక సంబంధమైన దాని కొరకు వెళ్ళాడు. కానీ లాజరు ఆరోగ్యం లేకపోయినా, నిందలు, అవమానాలు, వేదనలు కలిగి ఉన్నా సరే తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని అన్నిటికంటే ఎంతో విలువైన రక్షణ నా ప్రభు నాకు ఇచ్చాడు, ఈ రక్షణ నేను కాపాడుకోవాలి అని అనుకున్నాడు. అంతే, పరదేశులు అబ్రాహాము రొమ్మును ఆనుకునే భాగ్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఈ మూలవాక్యాలు చెప్తున్నారు, ఈ భౌతికమైనటువంటి ఈ గుడారము, ఈ నివాసం శిథిలమైపోతుందట. 27 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి మా గృహము ఈరోజు ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఎంత అందంగా చేశాడు. సో మేము ఉండడానికి మరలా దాన్ని కూడా సిద్ధపరిచాడు. అలాగే 30 ఏళ్ళు చావు బ్రతుకుల మధ్య ఒక రెండు పాయింట్లు రక్తముతో జీవించినటువంటి నన్ను ఆరోగ్యవంతుని చేసి ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ బ్లడ్ 17 పాయింట్ల రక్తం ఉంది నాకు. హల్లెలూయా. కోటికి ఎక్కడో ఒకరికి మాత్రమే ఉంటది ఆ రక్తం, నాకు ఉంది 30 ఏళ్ళ తర్వాత. అంటే పాడైపోయిన బ్రతుకులను దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. ఈరోజు బాగా ఉన్నటువంటి మనము కొన్ని శ్రమలు కలగగా, కొన్ని శోధనలు కలగగా మన ఆలోచన విధానము తప్పిపోతుంది. ట్రైన్ ప్రయాణం చేస్తుందండి, ట్రైన్ ట్రాక్ తప్పింది, ఏమవుతుంది? ఇప్పుడు ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. మరి రక్షణ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మరి మనం ట్రాక్ తప్పితే ప్రమాదం జరుగుతుందా లేదా? అంటే అది కనబడట్లేదు మనకి. ఏంటంటే తప్పు ఏదైంది, యేసయ్య క్షమించటే క్షమించేస్తాడు. అంటే ఎన్నిసార్లు అయినా క్షమించడం అని ఆయన పని. మరి అలాగైతే బిలామును ఎందుకు క్షమించలేదు? కయీనుని ఎందుకు క్షమించలేదు? ఇస్కరియోతు యోధాను ఎందుకు క్షమించలేదు? అవునా కదా? ఆలోచించాలి. వాళ్ళకి ఇవ్వబడినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే ఆ ద్వారం మూయబడుతుంది, అప్పుడు క్షమాపణ ఉండదు. అందుకని ఈ శరీరము శిథిలమైపోయినను, ఈ గుడారము శిథిలైపోయినను, మన నివాసము పరలోకంలో ఒకటి ఉన్నదంట. మనుషులు కట్టిన గృహాలే ఇంత అందంగా కడుతుంటే దేవుడు అంట తన చేతి పని అన్నాడు మూలవాక్యంలో. చదవండి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మొదటి నుండి. స్తోత్రం, హల్లెలూయా. శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది ఇంటిమడిదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము. చాలండి. ఏంటంట? దేవుని చేతి పని అంట. అంటే మానవుడి చేతితో కట్టినటువంటి తాజ్ మహల్. ఢిల్లీకి పోయాను నేను. ఢిల్లీ దాకా వెళ్ళి తాజ్ మహల్ చూడకుండా వస్తే ఏం బాగుంటుందని, అంటే మొత్తం మీద అందరూ వెళ్ళాం, తాజ్ మహల్ చూసొచ్చు. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. కానీ అక్కడ నాకు అనిపించింది, షాజహాన్ తన ప్రేమ కోసం కట్టినటువంటి తాజ్ మహల్ ప్రపంచం వింతలో ఒక వింత. బాగుంది, మంచిది. కానీ నా ప్రభు, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుడు నన్ను ప్రేమించి నా పాపాలు క్షమించినందుకు పరలోక రాజ్యంలో ఇంతకంటే కోట్ల రెట్లు విలువైనటువంటి ఒక నివాసాన్ని నా కొరకు ఏర్పాటు చేశాడు. దాన్ని నేను చూడాలి, దాన్ని నేను పొందుకోవాలనుకున్నాను. హల్లెలూయా. ఈ భూలోకంలో నేను ఏ ఎంజాయ్ చేసినా, ఏ ఆనందాన్ని పొందుతున్నా అది తాత్కాలికమే, అసలైనది అక్కడ ఉన్నదని నేను గుర్తిరుగుతాను ఎల్లప్పుడు కూడా. అంటే ఇది భౌతికంగా అప్పుడు చెప్తాను, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, రేపు ఉండదు. ఎందుకంటే దేవుని జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఉంటాయి. నువ్వైనా సరే ఈరోజు కష్టం ఉందా నీకు? లైఫ్ లాంగ్ అదే ఉండదు. సంతోషం ఉందా? లైఫ్ లాంగ్ అదే ఉండదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత లైఫ్ లాంగ్ సంతోషమే ఉంటుంది. హల్లెలూయా. బాధ ఉంటుంది అక్కడ. నరకానికి వెళ్తే లైఫ్ లాంగ్ నష్టమే ఉంటుంది. సంతోషం ఉంటుంది అక్కడ?
ఉండదు. అంటే పరలోకంలో ఉండే సంతోషం, నరకంలో ఉండే కష్టము ఎక్కడున్నాయి? ఈ నివాసములో ఉన్నాయి. అందుకని కష్టం కోసం దేవుని కొంతమంది ఎందుకు ప్రార్థనకి, ఎందుకు దేవునికి దూరం అని అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలే, ఆరోగ్యం బాగాలే అంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి నువ్వు దూరం దేవుడికి అవుతావు అంటే అర్థం చేసుకోండి. అంటే పరలోక యొక్క ప్రయాణం ఇప్పుడు ఏమవుతుంది? నరకం వైపు వెళ్తుంది. ఏంటి లాజర్ పరిస్థితి బాగుందా? మీకు అవసరం పెట్టి ఒక స్టోరీ చెప్తాను. సుసన్నా వెస్లీ తెలుసా? ఎంతమంది తెలుసు? ఎవరన్నా బుక్ చదివారా? మెథడిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారి తల్లి సుసన్నా వెస్లీ. 19 మంది సంతానం ఆ తల్లికి. భర్త ఫస్ట్ లో భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత లోకంలో కలిసిపోయి పిల్లలకి సరైన పోషణ ఇచ్చేవాడు కాదు, భార్యని పట్టించుకునేవాడు కాదు. అలాగ కొన్నిసార్లు తన తాగుడికి బానిసైపోయి దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. పోలీసులు కూడా అనేక మార్లు తను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఇడిపోయారు కొంతకాలానికి. ఆ ప్రమేయంలో దాదాపుగా 9 మంది పిల్లలను అనారోగ్యం చేత వాళ్ళకి తిండి పెట్టలేక, ఆరోగ్యాన్ని చూపించలేక ఒకరి తర్వాత ఒకరు ఆ పిల్లలు చనిపోతూనే ఉన్నారు. భర్త ఏమో తాగుబోతూ తిరిగిపోతూ. అనారోగ్యం వచ్చినటువంటి పిల్లలు అలాగే చనిపోతుంటే ఏ తల్లి అలా తట్టుకుంటే చెప్పండి? తట్టుకుంటుందా? అటువంటి భయంకరమైన జీవితాన్ని జీవించింది. కానీ మిగిలినటువంటి భర్త వదిలేశాడు. పిల్లలు 9 మంది చనిపోయారు, 10 మంది ఉన్నారు. ఈ 10 మంది పిల్లల కొరకు ఆ తల్లి రోజు ఏం చేసి తెలుసా? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి రోజు కూడా ప్రార్థనను తీసి సిలువ గుర్తేసి, ప్రభువా నాకు తండ్రి, తల్లి, భర్త సర్వం నీవే ఉన్నావు. ఈ బిడ్డలను పోషించే సామర్థ్యం నాకు లేదు, కానీ నువ్వు ఆ సామర్థ్యం నాకు ఇవ్వగలవు ప్రభువా. కాబట్టి మేము నీ చేతిలో ఉన్నాం. మా గురి ఏంటి, మా ఆలోచన ఏంటి, మేము ఎలా తర్వాత ఏం చేయాలో అని ప్రభువుకి అప్పగించుకుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక కొడుకు డాక్టర్ జాన్ వెస్లీ అయ్యారు. హల్లెలూయా. ప్రవక్త మా రూమ్ లో ఉంది చూడండి, ఆయన ఫోటో, భక్తుల ఫోటోలు ఉన్నాయి మా రూమ్ లో. హల్లెలూయా. అంటే ఆలోచించండి, తండ్రి దొంగ చెడిపోయాడు, తల్లిని వదిలేశాడు, అన్నదమ్ములు చనిపోయారు. ఆ కుటుంబంలో ప్రపంచానికి ఒక ప్రవక్త ఎలా పుట్టాడు? తల్లి ప్రార్థన. అది నేను చెప్తున్నాను, ఒక స్త్రీగా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన మానేస్తే చాలా నష్టపోతావు నువ్వు. చాలా మంది నష్టాలు చూస్తున్నా కానీ భక్తి జీవితాన్ని అప్పగించుకోవట్లా, అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి, యథార్థంగా జీవిస్తున్నప్పుడు కూడా శోధనలు వస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, చనిపోవడానికి అనేక పరిస్థితులు ఏర్పడినాయి, ఆరోగ్యవంతులు అయిన తర్వాత కూడా. కానీ ప్రభు నాకు ఇచ్చిన జీవితం ఇది. ఎంతో మంది కన్నీరు కాక్షిగా బ్రతికించాడు. ఇది ఆయనకి అంకితము, ఆయన పని నేను ఆపను. ఇక్కడ 3 కొట్టారు నన్ను, 3 కొట్టారు. దేవునికి అప్పగించుకుని ఎంతో మంది సేవ చేయదన్నారు. ఇక్కడ సంఘాన్ని లేకుండా చేస్తాను, ఎన్నో రకాలు చేశారు. హైదరాబాద్ లో బంజారీస్ లో 2011లో స్టార్ట్ చేశాను పరిచర్య. అక్కడ నుంచి ఇక్కడికి యానం చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతున్నాను. ఎందుకంటే ప్రభు అక్కడి నుంచి వచ్చేయమని చెప్పాడు. హల్లెలూయా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కాదయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కాదయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఏంటి, కొన్నిసార్లు మనం డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు కాబట్టి, డబ్బులు లేదు భేదస్థితి కాబట్టి వేస్ట్, ఆరోగ్యం లేదు కాబట్టి వేస్ట్ అనుకుంటాం. డబ్బులు లేనందు వీళ్ళు వేస్ట్ కాదు, ఆరోగ్యం లేనందు వల్ల వేస్ట్ కాదు. జీవితంలో కొన్ని నష్టాలు నీ చుట్టూ ఉన్నాయి కాబట్టి నువ్వు వేస్ట్ కాదు. కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నువ్వు జీవితాన్ని ముందు కొనసాగుతూ చూసావు, అప్పుడు నువ్వు వేస్ట్. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రంలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి పొందుకోలేని ధనవంతుడైనా వేస్ట్ మాట. అసలైన భేద వాళ్ళు ఎవరు అంటే బైబిల్ లాంగ్వేజ్ లో దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేని అసలైన భేద వాళ్ళు మాట. లాజరు ధనవంతుడే, నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును, అయినా నువ్వు ఎవరంట, ఎట్లా మరి? అందుకనే ఈ దేహము, ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను దేవుడు పరలోకంలో తన చేతి ద్వారా ఒక నివాసం అనుకున్నదట. కాబట్టి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఈ భూమి శపింపబడింది ఆదాము యొక్క పాపము ద్వారా. హల్లెలూయా.
ఆ శపింపబడిన భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఆ శాపం నుండి పాపం నుండి విముక్తి చేసి మనల్ని జీవమునకు వారసును చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక కార్యం జరిగింది. చివరిగా లాస్ట్ మాట ఇది చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చాలండి. ఏంటి ఆ దినాలలో సమరయ స్త్రీ యొక్క జీవితం ఏ ఒక్కరి ముందైనా విలువగా ఉన్నదా లేదా చెప్పాలి. విలువైందా లేదా? విలువ లేదు. ఆ విలువ లేనటువంటి వ్యక్తి తన పనిలో ఆ బావి దగ్గరకు, సుఖార బావి దగ్గరకు, యాకో బావి దగ్గరకు వచ్చి కడవతో నీళ్లు చేదుకుంటుంది. ఊర్లో ఎంతో మంది ఉంటుండగా యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడిన కొంతసేపటికి ఆమె జీవితంలో ఏమైందంట? మార్పు వచ్చేసింది. వచ్చిన పని పక్కన పెట్టి ఏం చేసింది? ఆ కడవ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిందంట. ఈరోజు మన జీవితంలో ఎన్ని సాక్ష్యాలు మనం వెళ్ళా చెప్పండి. ఎన్ని సాక్ష్యాలు మనం వెళ్ళా, ఎన్ని అద్భుతాలు చూడలే. అంటే ఎన్ని సాక్ష్యాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చూసినా సమరయ స్త్రీకి కలిగిన మారు మనసు మనకు కలగట్లేదంటే మనం ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు. పౌలు గారు ఒకే ఒక దర్శనం చేత మారిపోయాడు. సమరయ స్త్రీ ఒక్కసారి యేసుతో మాట్లాడిందా మారిపోయింది. ఆ కడ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి యేసయ్యను పరిచయం చేసిందంట. నువ్వు ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా రక్షణ పొంది, అది ఎంతోమందికి యేసయ్యను పరిచయం చేస్తా. నేను నా సహోదరు, నా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా పనికి వెళ్తారు కూలి పనికి, వాళ్ళకి చెప్తా. సో మీకు రిలీవ్ టైంలో కొంతమంది మీ టైం వేస్ట్ చేయకుండా, మేము చెడు యొక్క సహవాసం నడిపించకుండా ఉండాలి అని అంటే, సో నీ ఓటింగ్ టైము, ఫ్రీ టైము, ఏ టైం అయితే నీకు ఖాళీగా ఉంటుందో ఆ టైంలో నువ్వు ఏం చేస్తాంటే బైబుల్ నీతో తీసుకువెళ్ళు, కొన్ని భక్తుల యొక్క పుస్తకాలు తీసుకువెళ్ళు. ఆ టైంలో నువ్వేం చేస్తావంటే భోజనం చేసే ఖాళీగా ఉంది, లేకపోతే ఇప్పుడు కొంచెం బ్రేక్ ఉంది, ఆ బైబుల్ చదువుకో, లేకపోతే పుస్తకం చదువుకో. నీతో చూడు ముచ్చట్లు అడ్డానికి వచ్చిన అమ్మలక్కలకి ఇదేమి అని అంటే ఇది బైబులు అని స్వార్థ చెప్పే అవకాశం ఉంటుంది. రెండోది నువ్వు చెడిపోకుండా ఉండగలుగుతావు, రెండోది వాళ్ళని చెడిపోకుండా చేయగలుగుతావు. నీ టైంను వాళ్ళు వేస్ట్ చేయరు. ఒకటి నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు అనుకోవాళ్ళు. ఒకవేళ నువ్వు బైబిల్తోనూ ప్రార్థనతో ఉంటే చిరాకు చాలా నేను వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు ఆ స్నేహాలు దండగా? నాకు అటువంటి రిలేషన్ వద్దు, అటువంటి బంధుత్వాలు వద్దు, స్నేహాలు వద్దు, ధనం ఏమొద్దు. హల్లెలూయా. నీ టైం వేస్ట్ కాకుండా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ కొంతమందిని రక్షించాలంటే ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. నువ్వు చెడిపోవు, ఇంకొకరిని చెడిపోకుండా చేస్తావు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఆ పని చేసింది. అప్పటి వరకు చెడ్డ పేరున్న ఆమె ఊరందరిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చింది. అందుకే అండి ఇన్ని రోజులు మా అమ్మ అనేది నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఇక్కడ చాలా అంటే దేవుని పరిచర్యలో నేను ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూసి చాలా బాధపడి, తల్లి కదా హైదరాబాద్ తీసుకెళ్తాను, అక్కడ ఉండిపోదాం, వద్దు ఇక్కడ అనేది. ఎందుకమ్మా? దేవుడు నన్ను పిలిచాడు, ఆయన సేవ చేయడం నేను మానను అని అంటే, మరి ఇన్ని పోరాటాలు పోరాడుతా చిన్నప్పుడు కూడా ఒక దెబ్బ ఇవ్వకుండా నిన్ను పెంచాను, ఇప్పుడు ఎన్ని అవమానాలు పొందుతుంటే నేను తట్టుకోలేకపోతాను. నేను అన్నా, మరి నా తల్లువు కాబట్టి, నేను నీ కొడుకును కాబట్టి నా మీద వచ్చేటువంటి దాన్ని బట్టి బాధపడుతున్నా. మరి నీకు నాకు విషయంలో యేసయ్యకి ఏ సంబంధం లేకపోయినా ఈ భూమి మీదకి వచ్చినందుకు ఎన్ని అవమానాలు పొందాడో యేసయ్య. అంటే ఆయన అవమానాల ద్వారా, ఆయన నిందల ద్వారా నన్ను నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. రక్షిస్తున్న దేవుడిని ఇక్కడ అవమానాలని, నిందలని వదిలేసి సురక్షితమైన స్థలాలకు వెళ్ళిపోవడం మంచిది కాదమ్మా, అది కరెక్ట్ కాదు అని చెప్పాను నేను. ఈరోజు అదే చూస్తున్నారు. నీకు అవమానం వస్తే బాధపడి గొగ్గులు పెట్టి ఏడుస్తున్నావు, కానీ నీ జీవితం ద్వారా యేసయ్యకి ఎన్ని అవమానాలను కలిగిస్తానో అది మాత్రం గుర్తించట్లా. హల్లెలూయా. ఏంటండి అందుకే నా జీవితం ఏంటంటే, నేను ఎక్కడికి వాక్యం వెళ్తున్నా, నేను మహా అయితే ఒక గ్లాసు వేడి నీళ్ళు అడుగుతా. పాలు, టీ, కాఫీ నాకు డ్రింక్స్ అలవాటు లేదు, ఇష్టం ఉండదు. బలవంతంగా ఇస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏదైనా తాగేస్తా. ఒక వాటర్ ఇస్తే చాలు, వాళ్ళు మిగతా ఏమీ పట్టించుకోరు. కానీ వెళ్తున్న స్థలాలలో ఒక్కరైనా మారు మనసు పొంది ఆ స్థలములో, ఆ కుటుంబంలో, ఆ ఊరిలో దేవుని కొరకు ఒక సాక్షిగా దైవ శక్తి చేత నిలబడాలని ప్రార్థనా పూర్వకంగానే నేను వెళ్తాను. ఒక అన్యుడు, ఒక క్రైస్తవుడు మాత్రమే చాలా అనుకుంటా. హల్లెలూయా. కాబట్టి ముగిస్తున్నాను. బాధగా ఉందంతసేపు చెప్పినందుకు. నా బోధ, నా బాధ అండ్ చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నాం. సో మమ్మల్ని ప్రేమించి ఒక్కొక్కరు మీ విలువైనటువంటి పనులు పక్కన పెట్టి
మరి మా ఊరిని నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చారు. మీ అందరికి కూడా చాలా చాలా వందనాలండి. అంటే ఒక మాటలో చెప్పేస్తామా, చాలా వర్షం వచ్చింది పాపం, మీరు బయలుదేరదాం అనుకునేసరికి పాపం పాస్టర్ గారు పిలిచారు. వర్షము ఎలా అని కొంచెం బాధ అనిపించింది. అయినా సరే ఏదోలాగా దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. కానీ వచ్చి నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే బాగోదు, అవునా కదా? కాబట్టి ఎలా వెళ్ళాలంటే దేవుని శక్తి చేత నింపబడి వెళ్ళాలి. ఈరోజు నీ జీవితం మీద ఏలుబడి చేస్తున్నా ప్రతి శాపము కొట్టివేయబడాలి. దేవుని హస్తం నీ మీద తాకబడాలి. నువ్వున్న ప్రతి స్థలములో ఆ షకీన మేఘము, ఆ మహిమ మేఘం నీ మీద కప్పబడాలి. ప్రతి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి. పరలోకుడు ఆ బహుమానం పొందడానికి ఆత్మల దాహముతో ప్రార్థన శక్తి చేత పరిశుద్ధాత్మ ఆత్మ చేత నువ్వున్న అన్ని స్థలాల్లోనూ ప్రయాణం చేయాలి. అందుకే ఇశ్రాయేలులట ఆ మేఘమును బట్టి సముద్రంలో నడిచిపోయారని వ్రాయబడింది నిర్గమకాండంలో. అలాగే వింటున్న దేవుని వాక్యము ద్వారా ప్రార్థన బలిపీఠాలు కట్టుకుని పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుండి చెడు సహవాసాల నుండి విడుదల పొంది సంఘ సహవాసానికి. అందుకే ఆదిమ సంఘము చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు. పేతురు గారు చదువుకోలేదు. అపోస్తలులతో పాటు కొంతమంది స్త్రీలు, విద్య లేని పాములు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అంతా ఏక మనసుతో కూడి ప్రార్థన చేసేవారు. ఈ లేఖనాలు నెరవేరాలి, ఈ ప్రజలు నిన్ను గుర్తించాలని. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే సరిపోదు. ఈ 66 గ్రంథాలు ఉన్నటువంటి లేఖనాలు యేసయ్య రాకడకు నెరవేరాలని దాని కొరకు రోషము కలిగి భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళు చూడు కేవలము ఈ లోక సంబంధమైన ప్రార్థనే కాక బైబిల్లో లేఖనాలు నెరవేరాలి, సంఘములు ఐక్యత కలిగి ఉండాలి, దేవుని సంఘాలను పాడు చేస్తున్న దుష్ట శక్తుల నుండి విడుదల పొందడానికి, సమాజం రక్షణ పొందడానికి ఈ గుంపు కలిసి ప్రార్థన చేస్తుందో చూడని ఆ గుంపుకి ఒక ప్రత్యేకమైన బహుమానం ఉంచుతాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి చివరికి ఒక మాట, బైబిల్ క్లోజ్ చేసుకోండి. కాబట్టి ఎక్కువ వాక్యాన్ని చదవండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఏంటి ఎక్కువ ప్రార్థన వాక్యము. ఏంటి ఆకాశంలో ప్రభు చెప్పాడు, మనమంట యెహోవా కొరకు ఎదురు చూసి వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారంట. ఎగరాలంటే ఏముండాలి? రెక్కలు ఉండాలా లేదా? ఆ రెక్కలు ఏంటో తెలుసా? ఒకటి ప్రార్థన అనేటువంటి రెక్క, 2 వాక్యం అనే రెక్క. ఈ 2 రెక్కల్లో ఏ రెక్క లేకపోయినా కుంటి వాళ్ళు అవుటి వాళ్ళు అయిపోతాం. కానీ క్రైస్తవం ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతారు. వాక్యం మరి ఎందుకు ప్రార్థన అంటే వాక్యం నెరవేర్చడం కొరకు. ఎందుకు వాక్యము అంటే దేవుడు వచ్చిన ఉద్దేశము నెరవేరదు. అంటే ఈ సరౌండింగ్ లో ఉండాలి ప్రార్థన. అంటే జీవితకాలం అంతా సేమ్ రొటీన్ ప్రార్థనలు కాదు. హల్లెలూయా. యోహాను ప్రవక్త అంటాడు 3వ అధ్యాయం పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు అంటే ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం శిథిలమైపోకుండా, అంటే లాజరు శరీరం శిథిలమైపోతుంది, బలహీనమైపోతుంది, కానీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతూ ఉంది మాట. అంటే ఈ శరీరం శిథిలమైపోతున్న ఆత్మీయ జీవితం ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో ఆటోమేటిక్ గా నువ్వు కోల్పోయినవన్నీ 1 by 1 దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆత్మీయ జీవితాన్ని మనం నిర్లక్ష్య పెడితే ఈ శరీర సంబంధమైనది దేన్ని కూడా మనము అనుభవించడం చూస్తాం, అంతే చూస్తాం, కానీ వాటిని అనుభవించడం. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడు తన చేతితో కలిగించినటువంటివి, కానీ దేవుడు తన హస్తమును చాపి కలిగించిన ఆ పరదేశులో, ఆ పట్టణములో, పరలోక రాజ్యములో నిన్ను నన్ను వారసులు చేయడం మాత్రమే కాక నిత్యత్వమంతా సంతోషము, సమాధానం, శాంతి, సుఖజీవుతో కూడిన సంవత్సరములు, జీవిత కాలం అంతా అక్కడ ఉంటాయంట. అందుకని రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుని నీ భక్తి జీవితాన్ని చెడగొట్టి ప్రతి రిలేషన్ నుండి, స్నేహం నుండి, సహవాసం నుండి, బంధుత్వం నుండి జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఈ శిథిలమైపోతున్నటువంటి దేహాన్ని ఒకరోజు ఇక్కడ వదిలేసి ఎప్పుడు నిత్యత్వములో దేవుడితో ఉండడానికి సిద్ధపరచబడిన ఆత్మను మనం ఈ భూమి మీద వాక్యానుసారంగా కట్టుకుంటూ ముందుకి మనం సాగిపోదాం. విధముగా పాడైపోయినటువంటి మా గృహాన్ని నన్ను బాగు చేసి ఈరోజు దేవుడు చక్కటి భార్యను, ప్రార్థనాపరులైన భార్యను నాకు ఇచ్చాడు. చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. అమ్మ లేదు, నాన్న లేదు. కాబట్టి పిల్లలిద్దరూ నాకు అమ్మా నాన్న లేనటువంటి ఆ లోటును కూడా దేవుడు తీర్చాడు. ఫైనల్ గా అమ్మా నాన్నలాగా మా అన్న వదినలు ఇక్కడ నాకు. సో చాలా కాలం అయిపోయింది నాన్నగారు లేకపోయి, ఆ తర్వాత అమ్మ. కానీ ఆ స్థానంలో మా అన్నయ్య ఇప్పుడు వరకు నన్ను, మా అన్నకి తమ్ముడిని కాదు నేను, మా అన్నకు కొడుకు అన్నమాట. నాకు తెలిసి అటువంటి అన్న దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా చాలా రుణస్తుని మాట.
అంటే అమ్మ కడుపును మనం పుట్టినందుకు ఒక హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. అదే అమ్మ కడుపున ఒక శ్రేష్టమైన అన్నను దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా నేను చాలా స్తుతిస్తున్నాను. మా అన్నయ్య నేను కడుపు నిండడంగా ఉండడం వరకు తన ఆకలితో ఉంటాడు. నేను చదువుకోవడం వరకు తన చదువు మానేశాడు. ఇక్కడ లోపల నేను ప్రోగ్రామ్ చేసుకుంటానా, తన ఎండ వచ్చినా వాన వచ్చినా సరే ఆ పనికి నష్టం కాకుండా తను చూసుకుంటాడు. కాబట్టి మా అన్నయ్య వదిన పిల్లల కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాదాపు 85 పాటలు రాశాను. ప్రభు చెప్పాడు, నేను భయంకరమైన వేదంలో జీవించాను, నా జీవితంలో శాంతి సంతోషం నవ్వు ఆనందం ఏమీ లేదు. అటువంటి జీవితంతో ఈరోజు ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా నా కళ ముందంటే ఉన్నావు, నేను అసలు నవ్విస్తాను అన్నమాట. అలా పాటలు ఇచ్చాడు దేవుడి, పాటలు బయటకు వస్తాయని చెప్పాడు. నా భార్య ద్వారా ఈ పాటలు త్వరలో మేము స్టూడియోలో రికార్డ్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నేను చేస్తున్న పరిచర్యల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నా కొడుకు రంజిత్ పాలు, బాలుడైన సమయాలు ఆ తరములో దైవ ఆలోచనను మనసు ఎరిగి ఏ రీతిగా తన జీవితాన్ని దేవుని కొరకు జీవించాడో, నాకు ఇచ్చినటువంటి కుటుంబం, నా బిడ్డలు, నా సంఘము కూడా అటు రీతిగా మేము ముందుకు సాగాలని వచ్చినటువంటి మీ అందరూ దైవజనులు లైవ్ లో ఉన్నవారు కూడా ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కన్నులు మూసుకుని ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం.